సుష్మా చాలా ధనవంతురాలు. తనకి రకరకాల ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా రకరకాల ఆహార పదార్థాలు చేయించుకుని తింటూ ఉండేది. కాకపోతే గత కొన్ని రోజులుగా తనకు ఆకలి వేయడం మానేసింది. ఏమి తిన్నా రుచిగా లేకపోవడంతో హోటల్కి కూడా వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలను తెప్పించుకుని తింటూ ఉంది. అయినప్పటికీ ఆకలిగానూ లేదు, అవి రుచిగా కూడా లేవు. దాంతో సుష్మా నాకేదో అయ్యింది, నాకేదో సమస్య వచ్చింది. అందుకే ఏ ఆహార పదార్థాలు తిన్నా ఆకలిగా అనిపించడం లేదు, రుచి కూడా ఉండడం లేదు అంటూ డాక్టర్ని కలిసింది. డాక్టర్ రీటాని కలిసిన సుష్మా, డాక్టర్ గారు, గత కొంతకాలంగా నాకు ఆకలి వేయడం లేదు, ఏ ఆహార పదార్థాలు కూడా రుచిగా కూడా అనిపించడం లేదు అంటూ విషయం చెప్పింది. అదంతా విన్న రీటా సుష్మాతోటి, చూడండి సుష్మా, నేను మీ ఇంటికి వచ్చి ఒక 2 రోజులు అబ్జర్వ్ చేస్తే తప్ప మీ విషయం నేనేం చెప్పలేను అని చెప్పింది. ఇక సుష్మా, తప్పకుండా రండి డాక్టర్, మా ఇంటికి వచ్చి నన్ను అబ్జర్వ్ చేసి నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయండి అంటూ చెప్పింది. రీటా తర్వాత రోజే సుష్మా ఇంటికి వచ్చి అన్నీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఒక తోటమాలి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఇక వంటింట్లో వంటవాడు వంట చేస్తూ ఉండడం రీటాకి కనిపించింది. ఇక ఇంట్లో వస్తువులన్నీ క్లీన్ చేయడానికి ఒక పని మనిషి ఉండడం కూడా రీటా అబ్జర్వ్ చేసింది. రీటాకి ఇంటికి సంబంధించిన విషయం అంతా అర్థమైంది. ఇక సుష్మా దగ్గరికి వెళ్ళి, సుష్మా, రేపు మనం బయటికి వెళ్తున్నాం, నడుచుకుంటూనే వెళ్ళాలి ఆ ప్రదేశానికి. రేపు రెడీ అవ్వండి, నేను వస్తానని అని చెప్పింది. తర్వాత రోజు సుష్మా రీటా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊరికి చాలా దూరంగా పక్కనే ఉన్న చిన్న గ్రామాల వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ప్రదేశాలన్నీ నడిచేసరికి సుష్మాకి చాలా ఆకలిగాను నీరసంగాను అనిపించింది. ఇక సుష్మాను ఒక చోట కూర్చోమని చెప్పి రీటా తనకు భోజనం తీసుకొచ్చి ఇచ్చింది. సుష్మా, ఇప్పుడు మీరు తినండి, మీకు చాలా ఆకలిగాను రుచిగా కూడా అనిపిస్తుంది అని చెప్పింది. అసలే ఆకలితో ఉన్న సుష్మా ఆ భోజనం త్వరగా తింటూ ఉంది. అవును, నిజమే, చాలా రుచిగా ఉందే అని మనసులో అనుకుంటూ పదే ఆ ఆహారం మొత్తం తినేసింది. తినడం పూర్తయ్యాక సుష్మా రీటాతో, రీటా, ఆ భోజనం చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా కూడా అనిపిస్తుంది, ఇంతకీ నా సమస్య ఎలా తీరిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పింది. అప్పుడు రీటా సుష్మాతో, చూడండి సుష్మా, మీ ఇంటి నిండా పనివాళ్లే ఉన్నారు. మీరు ఏ పని చేయకపోవడంతో మీకు ఆకలి మందగించింది. ఆకలి లేకపోవడంతో మీకు ఏ ఆహార పదార్థం కూడా రుచిగా అనిపించలేదు అని చెప్పింది. థ్యాంక్ యూ రీటా, నా సమస్యను పరిష్కరించినందుకు మీరు నాకు చాలా సహాయం చేశారు అంటూ సుష్మా అన్నది.